100 రోజులు 100 తప్పులు. 10 ఏళ్ల తర్వాత రైతులకు తిప్పలు. 4 కోట్ల ప్రజలను నమ్మించి మోసం చేశారు. అధికారం ఇచ్చిన ప్రజలు అంధకారంలోకి నెట్టారు. 6 గ్యారంటీలు ఏమైనాయి? 420 హామీలు సంగతి ఏంటి? కాంగ్రెస్ తప్పుల లిస్టు విడుదల చేసిన బీఆర్ఎస్. కొంచెం అటువంటి చదువు కనబడతలేదు. అయితే రూపాయలు 2 లక్షల రుణమాఫీ ఏమైంది? రైతు భరోసా కింద 15,000 ఇంకెప్పుడు? రైతు బంధును సీరియల్ లాగా ఎంతకాలం సాగదీస్తారు? వరి పంటకు ఇస్తామన్న 500 బోనస్ ఏమైంది? ప్రతి మహిళకు 2,500 హామీ మర్చిపోయారా? 3 నెలలైన పెన్షన్లు 4,000కు ఎందుకు పెంచలేదు? 1వ తేదీన జీతాలు అన్నారు, అందరికీ ఎందుకు అందడం లేదు? 200 యూనిట్లు దాటితే మొత్తం కరెంటు బిల్లు ఎందుకు కట్టాలి? గృహజ్యోతి కింద ఏటా 8,000 కోట్లు అవసరమైతే బడ్జెట్ లో 2,400 కోట్లు ఎందుకు పెట్టారు? దళిత బంధు పథకాన్ని అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? అంబేద్కర్ అభయహస్తం పథకం అడ్రస్ లేకుండా ఎందుకు చేశారు? ఒకే ఒక రోజు ప్రజాభవన్ కు వెళ్లి ఆ తర్వాత ఎందుకు ముఖం చాటేశారు? చిన్న లోపాన్ని భూతద్దంలో చూపెట్టి మేడిగడ్డ బ్యారేజ్ పై ఎందుకు కుట్ర చేశారు? కల్పతరుపు లాంటి కాళేశ్వరము ప్రాజెక్టును ఎందుకు పక్కన పెట్టేశారు? భూగర్భ జలాలు అడుగంటుతున్న చెరువులు ఎందుకు నింపడం లేదు? పంట చేతికొచ్చే సమయంలో రైతులకు సాగునీళ్లు ఇవ్వకపోవడం ఘోరం కదా? 10 ఏళ్ల తర్వాత పచ్చని పంటలు ఎండిపోవడం మీరు చేసిన పాపం కాదా? వేలపాల లేని కోతలు, కరెంటు షాక్లతో ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు? సమైక్య రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలకు మళ్లీ తెరలేపడం నేరం కాదా? పంజాబ్ను తలదన్నిన తెలంగాణను కరువుకు కేరాఫ్ గా ఎందుకు మార్చారు? యాసంగి సాగు గణనీయంగా తగ్గిన ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? వాటర్ ట్యాంకర్లతో పంటలు కాపాడుకునే దుస్థితి ఎందుకు కల్పించారు? బోర్ల రామరెడ్డి ఆనాటి పరిస్థితి మళ్లీ రైతులకు ఎందుకు వచ్చింది? పల్లెలో పట్టణాలలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఎందుకు పాతరేశారు? నాణ్యత లేని కరెంటు వల్ల కాలిపోతున్న మోటార్లు బాధ్యతలు ఎవరు? మళ్ళీ యూరియా కోసం క్యూ లైన్లు నిలబడే సంస్కృతి ఎందుకు తెచ్చారు? సాగునీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అప్పగించారు? మిషన్ భగీరథను మూలన పడేసి మళ్ళీ ట్యాంకర్ల రాజ్యమా? ఫ్రీ బస్సు అని ఆశ పెట్టి మహిళలను ఇబ్బందులకు గురి చేస్తారా? ఆటో డ్రైవర్ల పొట్టగొట్టి ఏటా ఇస్తామన్న 12,000 రూపాయలు ఎగ్గొడతారా? 10 ఏళ్లు సంతోషంగా ఉన్న నేతన్నల జీవితాన్ని ఎందుకు ఆగం చేశారు? ఆర్డర్లు ఇవ్వకుండా సంక్షోభాన్ని ఎందుకు సృష్టించారు? ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలను అవమానిస్తారా? ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడి చేస్తారా? బీఆర్ఎస్ హయాంలో వచ్చిన పెట్టుబడులను మీ ఖాతాల్లో వేసుకుంటారా? కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ని కంపెనీ చెన్నైకి తరలిస్తున్న గుండ్లప్పగించి చూస్తారా? కేన్ సంస్థ గుజరాత్ రాష్ట్రానికి దారాదత్తం చేస్తారా? ప్రపంచం మెచ్చిన టిఎస్ఐ పాస్ ను కాదని కొత్త పాలసీ పాట పాడతారా? గురుకుల నియామకాల్లో 1000 బ్యాక్లాగ్ల పోస్టులు మిగలడం మీ వైఫల్యం కాదా? పచ్చని వికారాబాద్ అడవులపై రాడార్ చిచ్చు పెడతారా? నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు తెరతీస్తారా? శంషాబాద్ మెట్రోను ముందు చూపు లేకుండా ఎలా రద్దు చేస్తారు? దేశానికి తలమానికం లాంటి ఫార్మాసిటీని ముక్కలు చేశారా? కళ్యాణ లక్ష్యం పథకంలో ఇస్తామన్న తులం బంగారం ఏమైంది? ప్రీ ఎల్ఆర్ఎస్ పై మాట తప్పి ప్రజల నుంచి 20,000 కోట్లు దోచుకుంటారా? రక్షణ భూములు అప్పగింతలో బీఆర్ఎస్ కష్టాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటారా? డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కు పాతరేసి ఆ రూట్ లో శాశ్వతంగా మెట్రో లేకుండా చేస్తారా? గొర్రెల పథకం లబ్ధిదారుల డీడీలు కట్టినా ఇంకెప్పుడు పంపిణీ చేస్తారు? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? సాక్షాత్తు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఏమైంది? మొత్తానికి 100 రోజుల్లో 100 రకాలైన నేరాలు అనొచ్చు. ఇవన్నీ నేరాలే. ఎందుకంటే గొర్రెలకు సంబంధించి డబ్బులు కడితే ఆ డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాలో ఉంటే ఆ గొర్రెలకు మళ్ళీ తిరిగి గొర్రెలను ఇవ్వకపోతే అది నేరం కాకపోతే ఎట్లయితది? కాబట్టి 100 రోజుల్లో రేవంత్ రెడ్డి చేసిన 100 నేరాలు ఇది అయితే ఇది సెకండ్ పేజ్ లో ఉన్నది. టోటల్ గా ఇది మన ప్రజలకు మొత్తం తెలవాలి దీని కథ. ఎందుకంటే
ఈ ప్రజలు అష్ట కష్టాలు పడతాను. ఇది మెల్లగా చదువు, ఇది ఎన్ని దారుణాలు ఉన్నాయో తెలవాలి. ఇక మొదటి పేజీ తర్వాయి కేసీఆర్ కిట్ 13,000 ఆర్థిక సాయాన్ని ఇస్తారా లేదా? గర్భిణులకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్ పథకం ఏమైంది? వెంటనే తెల్ల కార్డులను అందిస్తామన్న హామీ అమలు ఇంకెప్పుడు? విద్యార్థుల బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ కు ఎందుకు బ్రేకులు వేశారు? ధరణి పోర్టల్ను దెబ్బతీయడం దళారుల రాజ్యం కోసమేనా? ధూపదీప నైవేద్యం పథకాన్ని కొండకెక్కించడం సమంజసమేనా? 33 జిల్లాలను కుదించాలని కుట్ర చేయడము తిరోగమన చర్య కాదా? వ్యవసాయ విశ్వవిద్యాలయం భూములపై కన్నేయడం తప్పు కాదా? సొంత ప్రభుత్వంలోని దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానిస్తారా? సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశారు? బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన 30,000 ఉద్యోగాల భర్తీని మీ ఖాతాలో వేసుకుంటారా? ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు నష్టపరుస్తారా? ఉద్యోగాలకు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి ఫీజులు వసూలు చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామన్న పెండింగ్ డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు? 3 నెలలుగా పిహెచ్సిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి జీతాలు ఇవ్వరా? 38 మందికి పైగా ఆటో డ్రైవర్ల బలిదానాలకు బాధ్యులు మీరు కాదా? 38 మంది 175 మంది రైతుల ఆత్మహత్యలకు కారణం మీరు కాదా? చూడండి, ఇది 66 పాయింట్ 67 పాయింట్ ఏదైతే ఉన్నదో, 3 నెలల్లో 38 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన్లు. ధైర్యం కోల్పోయో, లేకపోతే బతుకు తెరువు లేదనో, లేదా కుటుంబాలను పోషించుకోలేమనో మనోధైర్యం కోల్పోయి ఏది 100 రోజులలో 38 మంది ఆటో డ్రైవర్లు చనిపోయిన్లు. ఈ 38 మందిని చంపిన నేరస్తుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆయనే బాధ్యత కూడా నువ్వే వహించాలి 38 కుటుంబాలకు. ఇక 67వ నేరంగా 175 మంది రైతుల ఆత్మహత్యలకు మీరు 100 రోజులల్లా, అంటే రోజుకొక్క 2 చొప్పున చంపుతాను వీళ్ళు. 100 రోజులలో 175 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే సగటున 1.5 మంది, అంటే ఇక 2 తీసుకుందాం, 2 చచ్చిపోయినట్టు. ఈ నేరం కూడా నీ ఖాతాల్లోకి, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాల్లోకి వస్తుంది. ఇంతమంది రైతులను ఇక 38, 175, 200 మంది. అయితే అన్న, ఇక్కడ మనము ఒక పెద్ద దీన్ని ఏమంటారు, జర్నలిజం ముసుగులో ఒక పెద్ద మాఫియా నడుపుతారు. నిజాలు బయటికి చూపెట్టకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి భజన కొట్టడం అనేది కూడా జర్నలిజం కు విరుద్ధం. కాబట్టి ఈ 38 మంది ఆటో డ్రైవర్ల సావులు, ఈ 175 మంది రైతుల సావులకు కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. ఆ కుటుంబాలకు నువ్వు ఏమిస్తావు ఎక్స్గ్రేషియా అనేది కూడా తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటది. తెలియదు, అవసరం ఉంటది. ఇక పక్కన పెడితే ఈ 69 సార్ 68 సిరిసిల్లలో మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలకు తెరదీసింది మీరు కాదా? గురుకులాల్లో విద్యార్థులను ఆత్మహత్యలు మీకు కనిపించడం లేదా? పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లకు పాలన అప్పగిస్తారా? అప్పు చేయడం తప్పని మీరే 1,000 కోట్ల రుణాలు ఎలా తీసుకుంటారు? అధికారంలోకి రాగానే మళ్ళీ ఇసుక మాఫియాకు దారులు తెరిచారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా? సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులు రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు? రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కలతోరణాన్ని 2 విషయాలను చర్చగా పెడదాం. సచివాలయం ముందు తెలంగాణ తల్లికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు? ఇది రాజీవ్ గాంధీ తాతలు ఇచ్చిందా, రాజీవ్ గాంధీ ముత్తాతలు ఇచ్చిందా? తెలంగాణ రాష్ట్రం రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది. అన్ని రాష్ట్రాలకు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుంటాం. ఉదాహరణకు తెలుగు తల్లి అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తల్లి అని మనము, ఇట్లా ఉంటాయి. భారత మాత కూడా ఎక్కడ పుట్టలే, తెలంగాణ తల్లి కూడా ఎక్కడ పుట్టలే, తెలుగు తల్లి కూడా పుట్టలే. కాకపోతే అట్లా మనం గౌరవించుకుంటాం. ఈ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తెలంగాణకు చేసిన సేవ ఎక్కడ ఉన్నదా? అసలు రాజీవ్ గాంధీ ఎవరు? అంటే మనకు మాజీ ప్రధాని, దివంగత ప్రధాని. ఆ తెలంగాణ చేసిన ఘనకార్యం ఏంది? అది ఎట్లా పెడతారు? ఇక ఖచ్చితంగా పలగొట్టిస్తాం యువకులతో. మీరు అది పెడితే ఖచ్చితంగా పలగొట్టిస్తాం. ఎలా పెట్టినలాట? అది కూడా ఇక్కడ సచివాలయం ముందు
అది ఎంత దారుణం. ఎవనయ్య జాగిరు ఎవరి విగ్రహాలు తీసుకొచ్చి పెడతాను మీరు. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మన జాతీయ చిహ్నంలో మన రాష్ట్ర అధికార చిహ్నము కాకతీయ కళాతోరణం, దాన్ని కూడా తీసిపడేసింది. అది ఉంటేనేమో తప్పట, అది ఉంటే తప్పని దాన్ని తీసేసారు. కాకతీయులు తెలంగాణను పాలించారు అనే దానికి ఒక చిహ్నం. అవును, అది తెలంగాణకున్న అది కూడా గొప్పతనం కూడా. దాన్ని పక్కన పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది కూడా ఎంత, ఇది మనల్ని అవమానించినట్టే. తెలంగాణ ప్రాంతం అంటే నిజాం రాజులు, కాకతీయ రాజులు వీళ్ళు పేరు తెచ్చుకున్నారు. ప్రతి పాలనలో కొన్ని తప్పులు జరిగినట్టు కాకతీయుల కాలంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అట్లా వెనకకి వెళ్ళిపోండి. కాకతీయుల కాలంలో అది జరుగుతాయి, నిజాం రాజు కాలంలో జరుగుతాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలో జరిగేటట్టే అప్పుడు కూడా కొన్ని జరుగుతాయి. కాకపోతే అవి మన చారిత్రకు ఆనవాళ్ళు, వాటిని తీసేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అది పక్కన పెడితే 76వ అంశం సార్, జై తెలంగాణ అని నినాదించిన పాపానికి లాఠీతో రెచ్చబోతారా? బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న బీజేపీతో చీకటి ఒప్పందాలు ఎందుకు? గుజరాత్ మోడల్ అని మెచ్చుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. సిగ్గుచేటు ఇది. చాలా దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అంటే ఈ దుర్మార్గుడేమో ఆ బడేబయ్య నువ్వు సహకరిస్తే గుజరాత్ మోడల్ తయారు చేస్తాం అంటే ఆ ఉత్సను నోట్ల పోతాం, మీరు అన్నానికి బదులు పెండ తినాలే, మత చిచ్చుతోటి రెచ్చిపోవాలి. ఇది అటు ఏంది ముంబై నుంచి, ఇటు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి సినిమా యాక్టర్లు వచ్చి ఇది తెలంగాణ నిజంగాన ఒక న్యూయార్క్ అని కితాబిచ్చిపోతే ఈయననేమో గుజరాత్ మోడల్ ని మెచ్చుకొని అట్లుంటది. ఇక 79వ అంశం, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు తెలంగాణను ఏటీఎం గా మార్చేశారా? పరిపాలనను గాలి కొదిలేసి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంటారా? బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి ఇంకెన్ని అక్రమ కేసులు పెడతారు? పచ్చని తెలంగాణను కరువుకు కేరఫ్ గా మార్చింది మీరు కాదా? రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతానని అన్నదాతలను అవమానిస్తారా? కౌలు రైతులకు ఎకరానికి 15,000 హామీని ఇంకెప్పుడు నిలబెట్టుకుంటారు? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్న మాట మర్చిపోయారా? విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల విద్యా భరోసా కార్డు అడ్రస్ ఎక్కడా? 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాల హామీని గాలికి వదిలేశారా? సాగునీరు లేక లక్షల ఎకరాలు పంటలు ఎండినా నష్టపరిహారం మర్చిపోయారా? 18 ఏళ్లు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడిస్తారు? యూత్ కమిషన్ ఏర్పాటు, 10 లక్షల వడ్డీ లేని రుణం హామీ ఏమైంది? తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారా? ఎస్సీ విద్యార్థులకు ఇస్తామన్న విద్యా జ్యోతుల పథకం గుర్తుందా? పవర్ లూమ్స్ ఇతర పరికరాలపై 90% సబ్సిడీ గ్యారంటీ ఏమైంది? దివ్యాంగులకు 6,000 పెన్షన్ ను హామీ పూర్తి స్థాయిలో అమలు చేసేది ఇంకెప్పుడు? మేనిఫెస్టోలో ఉన్న 1.70 లక్షల కోట్ల హామీలు ఇచ్చి బడ్జెట్ లో నిధులు కేటాయించారా? 10 ఏళ్లలో పెంచని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని 100 రోజుల్లోనే దెబ్బతీస్తారా? 10 ఏళ్లలోనే పెంచిన హైదరాబాద్ బ్రాండ్ 10 ఏళ్లలో పెంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని 100 రోజుల్లోనే దెబ్బతీస్తారా? ఎన్నికలకు ముందు మీ పార్టీ ఇచ్చి 5 డిక్లరేషన్లు మీరే కాల రాస్తారా? బాబుతో కలిసి తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుతంత్రాలు చేస్తారా? విభజన హామీలు నెరవేర్చని కేంద్ర ప్రభుత్వమై అంత ప్రేమ ఎందుకు? కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారు. మొత్తానికి 100 రోజులలో 100 నేరాలతోటి 100 తప్పులు రేవంత్ రెడ్డి ఏ విధంగా చేసుకొచ్చిండు అనే ఒక అద్భుతమైన వార్తను మన జర్నలిస్ట్ శంకర్ తన తెలంగాణ పేపర్ ద్వారా ప్రజలకు అందించే ఒక అద్భుతమైన పనికి అయితే పూనుకున్నాడు. 100 రోజుల్లో 100 తప్పులు, 100 రోజుల్లో 100 తప్పులు అనే కంటే 100 రోజుల్లో 100 నేరాలు మన గుంపు మేస్త్రి ఏ విధంగా చేసింది అనేది లేట్ అయినా కూడా మొత్తం ఏ కరువు పెట్టిండి ఇక్కడ. ఇది ఈ సమస్యలను తెలపాలి పేపరు. ఇది తెలపకుండా ఆయన భుజాల మీద వేసుకొస్తాం, ఈయన సంఘకి ఎక్కించుకుంటాం అంటే కుదరదు. ఇంకా ఇది పక్కన పెడితే